ఆచి చికెన్ మసాలా. మన ముందు ఆడుకుంటున్న చిన్నపిల్లలు చూడండి. ఇప్పుడు నేను వస్తుంటే వాళ్ళు కేరింతలు కొడుతూ నా చెయ్యి అందుకుందుకు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలండి? నిష్కల్మషంగా పెద్దవాళ్ళని గౌరవించి వాళ్ళని ముట్టుకోవాలని తాపత్రయపడే ఒక ఆకర్షణ ఉంది, అమాయకమైన ఆకర్షణ. దానికి మనం నమస్కారం చేయాలి. నేనైతే చెలించిపోయాను ఆ విషయానికి. ఇన్ని వేల మందిని చూసినప్పటికంటే ఆ పసిపిల్లలు 5 ఏళ్ళు 6 ఏళ్ళు కూడా వయస్సు లేని వాళ్ళు, ఏదో సినిమా హీరోనో క్రికెట్ హీరోనో వచ్చినవాడు వచ్చినట్టు ఈ బట్టతల మనిషి వస్తే అంతమంది అక్కడ నిలబడి ఆ చేయి చాపాలా? నేనేమన్నా హీరోనా? నాకేం వచ్చు? 4 పద్యాలు 4 శ్లోకాలు తప్ప. పోనీ ఏమన్నా చిన్న కుర్రాడిన 67 ఏళ్ళు వయస్సే. ఏం చూసి వాళ్ళలోకి వెళ్ళిపోయింది మన సందేశం. ఆయన ఏదో 4 మంచి మాటలు చెప్తారని వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా వాళ్ళు గ్రహించారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఆయన గరికపాటి వారిని చూస్తే చాలు. ఈ ప్రసంగాలన్నీ వాళ్ళకి అర్థం కావండి. చూస్తే చాలు అనుకుని ఆ వరుసలో నిలబడి వాళ్ళు చేయి చెబుతున్నారు. నాకు ఆగి అందరితోనూ చేతులు కలుపుదాం అనిపించింది. సమయం లేదు. కానీ ఆ పిల్లల నుంచి కూడా మనం నేర్చుకోవాలి. సరిగ్గా యోగ వాసిష్ఠంలో చెబుతారు అది. యుక్తియుక్తం ఉపాదేయం వచనం బాలకాదపి అన్యతృణమివత్యాజ్యం అప్యుక్తం పద్మజన్మనా అన్నాడు యోగ వాసిష్ఠంలో. యుక్తియుక్తం ఉపాదేయం వచనం బాలకాదపి. యుక్తియుక్తమైన హేతుబద్ధమైన మాట చెబితే చిన్నపిల్లాడు చెప్పినా సరే నువ్వు విను, ఆక్షేపించుకో. నువ్వు అడుగు నాకు చెప్పడానికి, నా కళ్ళ ముందు పుట్టావు, గుడ్డొచ్చి పిల్లని, ఇవన్నీ అహంకారపు మాటలే. ఎవరు చెప్పినా వినవలసిందే. అది మంచి మాట కదా. ఈ వినడానికి మనకు అభ్యంతరం ఏమిటి? ఇది జగత్తంతటిని గురువుగా భావించడం అంటే. నేను అమెరికాలో ఉండగా ఒకసారి ఎప్పుడో 10 ఏళ్ల క్రితం అనుకుంటా, ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నాను. దంపతులు కూర్చున్నారు, ఇంకెవరో చుట్టాలు వచ్చారు. నేను సోఫాలో కూర్చున్నాను. నాకు తుమ్ము వచ్చింది. వెంటనే హాస్యం తుమ్మేశాను. ఆ ఎదురుగా ఉన్న 4 ఏళ్ల పిల్ల వచ్చి, అంకుల్ ఇట్స్ నాట్ లైక్ దట్ అని నా దగ్గరికి వచ్చింది. అలా తుమ్మకూడదని. మరొకడైతే చాలా కోపం వచ్చేస్తుంది. వాళ్ళకి ముందు వస్తుంది తల్లిదండ్రులు, ఆయనకి చెప్తావా అని. మళ్ళీ ఏదో ఆ భారించి ఉంటాను, అమ్మాయిని చెప్పనేయండి. ఇట్స్ నాట్ లైక్ దట్ అని నా దగ్గరికి వచ్చి తుమ్మేటప్పుడు ఇలా చెయ్యి అడ్డం పెట్టుకుని తుమ్మాలని చెప్పింది. నాకు ఇలా పెట్టుకుని ఈ తుమ్ములు కిందకి వెళ్ళిపోయేలా తుమ్మాలి అని చెప్పింది. నేను ఆ అమ్మాయికి నమస్కారం పెట్టి 15 ఏళ్ళుగా అదే పద్ధతి పాటిస్తున్నాను. ఎక్కడైనా సరే ఇప్పటికీ నా గురువు అమ్మాయి. తుమ్ము వస్తే అమ్మాయి గుర్తొస్తుంది వెంటనే. అమెరికా అమ్మాయి, చిన్నపిల్ల, ఒక 5 ఏళ్ళు లోపు ఉంటాయి. వాళ్ళు స్కూల్లో చెప్పారు, గుర్తుంది. నాకు చెప్పింది. నేనేదో పెద్దవాడినని, వాళ్ళ ఇంటికి అతిథిగా వచ్చానని, నాతోటి చిన్నపిల్లలు మాట్లాడడం, మరి ఇవన్నీ అమ్మాయికి ఏం తెలియదు. ముగ్ధ మనోహరత్వం అది. అంకులు పొరపాటు చేస్తున్నారు, మనకు తెలుసు, చెబుదాం. మనం అలా కాదండి. అన్నం తింటున్నా సరే తుమ్ము వస్తే, దగ్గు వస్తే భయంకరంగా తుమ్మేస్తాం. పక్క వాళ్ళ విస్తట్లో పడితే ఒక తుమ్ము తుమ్మిన వెంటనే దాని తుంపర్లు 3 మైళ్ళు వ్యాపిస్తాయండి. పర్యావరణం ఎంత పాడే 3 మైళ్ళు వ్యాపిస్తాయి అక్కడి నుంచి. దగ్గు అంతే, రోగాలన్నీ అలాగే వస్తాయి. అందుకే మన ప్రాచీన సంప్రదాయంలో గమనించండి, ఇప్పటికీ పెద్దవాళ్ళతో మాట్లాడుతుంటే చెయ్యలా అడ్డం పెట్టుకుంటారు. మాట్లాడేవాళ్ళు పక్క నుండి స్వామీజీలు, సన్యాసులు, మహానుభావులతో మాట్లాడుతుంటే శిష్యులు పక్క ఇలా అడ్డం పెట్టుకుని మాట్లాడతారు. ఎందుకంటే ఏమో తుంపర్లు వారి మీద పడతాయి, తప్పు పెద్దవాళ్ళు. ఇది మనకు ఉంది, మన ఆచారమే. కానీ అమెరికాలో ఉంటున్న అమ్మాయి చేత చెప్పించుకోవాల్సి వచ్చింది. ఇదే విశ్వగురుత్వం మారిపోవడం అంటే. మన ప్రాచీన ఆచార సంప్రదాయాల్లో ఉండే గొప్పతనాన్ని మనం వదిలేసాం. వేషం మారింది, భాష మారింది, సర్వము మారాయి. కాబట్టి ఈ సమ్మేళనాలన్నీ అవసరం అవుతున్నాయి. ఎంత యాతన పడిపోతున్నారో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం కార్యకర్తలు. వారు కొన్ని లక్షల మందికి నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నందుకు పాదాభివందనం చేస్తున్నాను. మీ సంఘానికి పాదాభివందనం చేస్తున్నాను. మీ ఒక్కరొక్కరికి నేను చేయలేను. ఏమి కోరుకోరండి వాళ్ళు? ఏ పదవి కోరుకోరు, ఏ పీఠం కోరుకోరు, అసలు ఏ గుర్తింపు కోరుకోరు. మనం అడిగితే ఏదో ఫలానా సంఘచాలక ఏదో చెప్తారు అంతే. మనకు కొన్ని అర్థమవుతాయి, కొన్ని తెలియదు. క్రీడా ప్రముఖ్, బౌద్ధిక్ ప్రముఖ్ ఏదో అంటారంతే. అంటే మనం అడిగాం కాబట్టి. లేకపోతే వాళ్ళు చెప్పరు. తమ ఉనికి కోసం, తమ ఐడెంటిటీ కోసం ఏమాత్రం ప్రయత్నించని ఏకైక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం, ఆర్ఎస్ఎస్. అంటే ఏమి వద్దు, మాకు కావలసిన దేశం అంతే. స్త్రీలు అంతే, పురుషులు అంతే, పెద్దవాళ్ళు అంతే, చిన్నవాళ్ళు అంతే.
మాకు కావలసిన దేశం, మాకు ఇంకేం అక్కర్లా, మేము ఇలాగ ఈ దేశమాత సేవలో ఇలా వెళ్ళిపోయిన ఇబ్బంది ఏమీ లేదు. ఎక్కడ ఉంటాయండి ఇటువంటి సంఘాలు? అందుకే వారు పిలిస్తే నేను రెక్కలు కట్టుకుని వస్తానమ్మా, అందులో సందేహమే లేదు. వారంటే నాకు చాలా గౌరవం, చాలా గౌరవం. మనం ఎలాగో వాళ్ళ తిరగలేకపోతున్నాం, ఎండకుండా లేకుండా మనం తిరగలమా, కనీసం 4 మాటలు చెప్పడమే కదా మనం పిలుస్తున్నారు, అది మనం చెబుదాం అనుకుంటాను నేను. అది ఒక సేవ. వాళ్ళు చేసినంత సేవ నేను చేయలేకపోయినా వాగ్రూపమైన సేవ నేను చేయగలను కదా. ఇక ఎంత గౌరవంగా తీసుకొచ్చారు ఇక్కడికి. ఎందుకోసం ఈ తాపత్రయపడుతున్నారు? తిరిగి భారతదేశం విశ్వగురువు కావాలి. దీనికోసం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ఏమీ చదువుకోకర్లేదు. ఇక్కడ చాలు, ఈ ప్రసంగాలు చాలు. సుబ్రహ్మణ్యం గారు, నేను, ఇంకా కొంతమంది వక్తలు మాట్లాడిన ప్రసంగాలు మీరు విని వెంటనే ఆచరణలో పెట్టండి. ఈ దేశంలో ఉన్న ఒక పెద్ద దౌర్భాగ్యం ఏమిటంటే ఆధ్యాత్మికత మొత్తం 2 మాటల వల్లే చెడిపోతుంది. వింటే చాలు, వింటే పుణ్యం, చూస్తే పుణ్యం, వింటే పుణ్యం, చూస్తే. ఈ 2 మాటలు పరిహరించాలి. వింటే ఏమీ రాదమ్మా, ఏమొస్తుంది? ఆయాసం వస్తుంది, చెప్పిన వాడికి నీరసం వస్తుంది.